51 రోజుల పాటు ఘంటసాల అభిమానులను అలరించిన ఘంటసాల ఆరాధనోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజధానిలోని త్యాగరాయ గాన సభలో జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 51 రోజులు అలరించిన ఘంటసాల ఆరాధనోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజధానిలోని త్యాగరాయ గాన సభలో జరిగిన ఈ ఆరాధనోత్సవ వేడుకలకు దేశ విదేశాల నుండి ఘంటసాల అభిమానులు తరలివచ్చారు. గాయని గాయకులు ఆలపించిన ఘంటసాల పాటలతో శ్రోతలు మైమర్చిపోయారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన వంశీ రామరాజును ఘనంగా సత్కరించారు. ముఖ కవళికలకు అసలు ఆ పాట వింటేనే భావయుక్తంగా పాడిన పాట వింటేనే ముఖ కవళికలు నాగేశ్వరరావుకు తెలియకుండానే అవి మారిపోతూ ఉండే లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అందుచేతే మా ఇద్దరికి అవినాభావ సంబంధం ఎలా కుదిరింది. పరిశుద్ధాత్మతో నన్ను దీవించే వాళ్ళందరూ నాకు దేవుళ్ళే. మీ అందరికీ ఒక్కలే దేవుళ్ళు ఉన్నారు, నాకు మీ అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఘంటసాల గారిది ఒక పెద్ద కార్యక్రమం చేయాలని మేము అనుకున్నాం. వంశీ బర్క్లీ అవార్డ్స్ అనే కార్యక్రమాలను చేసేవాడిని, అంటే ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాలని. వాటి తర్వాత వాటిని మించిన కార్యక్రమాన్ని చేయొచ్చు. అందుకని ఘంటసాల గారు 51 సంవత్సరాలు మాత్రమే బతికారు. 51 సంవత్సరాల్లో ప్రపంచాన్ని ఏలేశారు. ఆయన పాటలో తెలుగుదనం ఉంది, తీపి ఉంది, తెలుగు సాహిత్యం ఉంది ఆయన పాడిన పాటల్లో. అందుకని 51 సంవత్సరాలు బతికారు కాబట్టి 51 రోజులు 51 పాటలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. తన పాటలతో తెలుగువారి హృదయాలను కొల్లగొట్టిన ఘంటసాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 51 రోజుల పాటు తమ గానామృతంతో అలరించిన గాయని గాయకులను, సంగీత కళాకారులను మరియు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన సిబ్బందిని ఘనంగా సత్కరించారు.